హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు దీప్తిస్ రాయలసీమ రుచులు. దయచేసి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈరోజు రాయలసీమ స్టైల్లో ఎండుమిర్చి టమాటా పప్పు ఎలా చేయాలో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఎండుమిర్చి టమాటా పప్పు చాలా ఈజీగా మరియు తక్కువ ఇంగ్రీడియంట్స్తో అందరి ఇంట్లో దొరికే పదార్థాలతో టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం. అలాగే బ్యాచిలర్స్ కూడా ఈ ఎండుమిర్చి పప్పు చాలా ఈజీగా త్వరగా చేసుకోవచ్చు. ఎండుమిర్చి పప్పు అన్నంలోకి వేసుకొని నెయ్యి, ఆవకాయ, వెల్లుల్లి పొడి కలుపుకొని తింటే టేస్ట్ అదిరిపోతుంది. సరే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. నేను కందిపప్పు మా సొంత పొలంలో పండించినవి 250 గ్రామ్స్ తీసుకున్నాను. మీరు మీకు అవైలబుల్గా ఉన్న వాటిని తీసుకోండి. ముందుగా కందిపప్పుని శుభ్రంగా 2 టైమ్స్ మంచిగా కడిగి పక్కన పెట్టుకోండి. ఎండుమిర్చి టమాటా పప్పులకి కావాల్సిన పదార్థాలు. ఇలా కడిగిన తర్వాత కందిపప్పుని కుక్కర్లోకి వేసుకుందాం. 250 గ్రామ్స్ కందిపప్పు, ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న 3 టమాటాలని వేయాలి. తర్వాత కొంచెం చింతపండు వేసుకోవాలి. అలాగే 10 ఎండుమిర్చి వేయండి. కొంచెం పసుపు వేయండి. ఇందులోకి 500 ml వాటర్ యాడ్ చేయండి. ఇలా మొత్తం వేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. అంతేనండి, ఇంకా మూత పెట్టుకొని 3 లేదా 4 విజిల్స్ వచ్చాక దింపేసుకోవాలి. 3 విజిల్స్ వచ్చాయండి. మూత తీసి ఎలా ఉందో చూద్దాం. చూసారా, పప్పు మరీ మెత్తగా కాకుండా పొరలుగా ఉడికింది. ఒకవేళ మీరు వాటర్ ఎక్కువ యాడ్ చేసి ఉంటే వాటర్ని వంపేసుకోండి. ఇందులోకి టేస్ట్కి తగ్గట్లుగా కొంచెం ఉప్పుని వేసుకోండి. ఇలా మొత్తం వేసిన తర్వాత పప్పు గుత్తిని తీసుకొని మెత్తగా ఎనుపుకోవాలి. మా ప్రాంతంలో మేము పప్పు గుత్తి అంటాం. మరి మీ ప్రాంతంలో దీనిని ఏమంటారో కామెంట్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్న పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిర్చి చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మరియు పోపు దినుసులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు, కొత్తిమీర వేయాలి. తరువాత మంచి గుమగుమలాడే వాసన వస్తుందండి. ఈ తరువాత బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేపుకొని దింపేసుకోవాలి. ఈ తరువాతని పప్పులోకి యాడ్ చేసుకొని మంచిగా కలియబెట్టుకోవాలి. అంతేనండి, రాయలసీమ స్టైల్లో ఎండుమిర్చి టమాటా పప్పు తయారైపోయింది. మా ప్రాంతంలో ఎండుమిర్చి పప్పు, పచ్చిమిర్చి పప్పు చాలా రెగ్యులర్గా చేసుకొని పొలంలోకి చద్ది తీసుకొని పోతూ ఉంటారు. అంతే ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా అన్నంలోకి పప్పు, నెయ్యి వేసుకొని ఆవకాయ కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ మరియు ఒక లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరలా నెక్స్ట్ వీడియోలో మంచి రెసిపీతో కలుద్దాం.